21:12 నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. దాని తర్వాత హెబ్రీ పత్రికలోను అలాగే పాత నిబంధనలు ఉంటుంది. ఏమనంటే మరణ శాసనము, అంటే చాలా మరణ శాసనాలు ఉన్నాయి పాత నిబంధనలో తప్పిదాలు చేసిన వారికి. ఆ మరణ శాసనాలు విధించిన వాడు ఎవరు? చేయి చూపించండి, చేయి చూపించాలి త్వరగా. అవునే, దేవుడే కదా. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. తీర్పు తీర్చిన వాడే మరణం పొందాలంట. అప్పుడే మనుషులు మనం విడుదల పొందుతాం. మన తప్పిదాల నుండి మనందరం సిలువేయబడాల్సిన వాళ్ళే. ఎవరు అన్నారు 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన వీకెత్తి నీకు వేసి కొడతారు, నిన్ను వేసి కొడతారు. గుర్తుపెట్టుకో, ఆయన మేకులు ఎందుకు కొట్టబడ్డాయని అర్థం చేసుకో, గ్రహించు. ఆయనకి ఎందుకు ఆ మేకులు కొట్టబడ్డాయి అంటే చూద్దాం. హెబ్రీ 9:16 అందరూ గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు ఎందుకు సిలువ వేయాలండి? దేవుడు ఎందుకు అలా సిలువ వేయబడాలి? చిన్న బిడ్డలు కూడా అడుగుతుంటారు, జీసస్కి ఎందుకు అలా సిలువ వేశారని. చాలామందికి అది అర్థం కాదు. అర్థం చేసుకోండి, పెద్దలందరూ వివరించండి. చదవండి అన్న. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అత్యవశ్యము, ఆవశ్యకము. మళ్ళీ చదువుదాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకము. మరణ శాసనము అంటే పలానా తప్పిదాలు చేస్తే మరణ శిక్ష అన్నాడు కదా. మరి మరణ శాసనము వ్రాసింది ఎవరు? రాయించింది చేతుల పైకి రావాలి, దేవుడే. ఆ మరణ శాసనం నుండి మనం తప్పించుకోవాలంటే ఆయన మరణం పొందాలంట, లేకపోతే మనకైనా మరణం పడాలి. మనకు పడింది అనుకోండి పాతాళం, శాశ్వత పాతాళంలో అగ్నిగుండంలో కాలుతూ ఉంటాం. మనల్ని ప్రేమించి మనల్ని పరలోకం అనుకోవాలి ఆయన అనుకున్నాడు. మనల్ని ప్రేమించి మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళాలనుకున్నాడు. మనుషులందరూ ఆత్మలు ఉన్నాయి కాబట్టి, ఆత్మను ఆయనే ఇచ్చాడు కాబట్టి మనం మానవాత్మలను మోక్షం తీసుకెళ్ళాలనుకున్నాడు. అయితే ఆయన మరణించాలి. ఎవరు? మరణ శాసనం విధించిన వాడే మరణం పొందవలెను. కాబట్టి మరణ శాసనములు చదువుదాం. 9:17 ఆ శాసనమును రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా. అంటే దీనిలో ఒక చిన్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. పలానా పాపాలు చేసిన వాళ్ళందరికీ ఏం విధించవలను? మరణము. నేను చెప్తాను మీకు అర్థం. రోమన్ పత్రిక 6:23 రోమన్స్ చాప్టర్ 6:23 పాపం యొక్క జీతం మరణం అనండి. పాపం యొక్క జీతం మరణం. త్వరగా చెప్పాలి. పాపం యొక్క జీతం మరణం. పాపం యొక్క జీతం ఏంటి? మరణం. పాపం చేసిన వాడికి ఏం కలుగుతుంది? మరణం. అంటే మరణము అంటే ఏంటి? దాని అర్థం చచ్చిపోవడం కాదు, ఎడబాపు అనండి. ఎడబాపు. 2 విడిపోవడం. వాటర్ బాటిల్లోని వాటర్ ఈ 2 కూడా వేరు చేయడం. బాటిల్ వాటర్ వేరైతే దాన్ని మరణం అంటాం. అసలు భాషలో అదే దాని అర్థం. డెత్ మీన్స్ సపరేషన్. డెత్ అంటే ఏంటి? ఏంటి చెప్పాలి? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారంటే ఏంటి? వాళ్ళ మధ్యలో ఏం కలిగింది? డెత్ జరిగిందని అర్థం. ఇద్దరు విడిపోయారండి అంటే డెత్. వాళ్ళిద్దరిలో ఉన్న బంధానికి డెత్ వచ్చింది. ఆ డెత్ వాళ్ళిద్దరు విడిపోయారు. అలాగనే మరణము అన్నప్పుడు ఆత్మ దేహం విడిపోవడం. మనిషి ఒక ఆత్మదేహం. ఈ విడిపోయినటువంటి మానవాత్మ, బయటకు వచ్చిన ఆత్మ మోక్షానికి చేరకుండా తన తప్పిదాలు, తన దోషములు, తన అతిక్రమాలన్నీ ఆ ఆత్మ మీద ఉన్నాయి కనుక ఆత్మను పాతాళంలోకి ఈడ్చివేయబడుతుంది. పాతాళం ఎవరి మీద కనికరం చూపించదు. పాతాళానికి దయా దాక్షిణ్యం ఉండదు. పాతాళానికి నువ్వు చదువుకున్నావు, చదువులేని వాడు అని ఉండదు. పాతాళానికి కావాల్సినంత నువ్వు పాపివా కాదా? పాపివైతే రా, వచ్చి కాలో అంటుంది. అది తప్పించుకోవడానికి ఎవరిని ఒప్పుకోదు. పాతాళ బలం నుండి ఎవడు తప్పించుకోలేడు. నరుడనేవాడు ఎవడు కూడా పాతాళ బలాన్ని తప్పించుకోవడానికి శక్తిమంతుడు కాదట. అయితే పాతాళ బలంలో, అగ్ని గుండంలో కాలిపోయేటువంటి పరిస్థితి దేవుడు ఇష్టపడట్లా. అలా కాలడం దేవునికి ఇష్టం కాదు. అలా నీ ఆత్మ నా మోక్ష నరకగ్ని గుండానికి వెళ్ళడం దేవుడు ఇష్టపడట్లా. కానీ మరి నీ పాపాలు ఈడ్చుకుపోతాయి. నీలో పాపం ఏడ్చింది. ఎవరిలో లేదండి పాపం? అబద్ధములు. పాపంలో ఏంటో కొన్ని చెప్దాం. అబద్ధాలు ఏంటి చెప్పాలి? అసూయ, క్రోధం, మత్సరం, పొరుగువాడిని ఆశించడం, ఒక వ్యక్తి మీద విపరీతమైన కోపం కారణం లేకుండా నిష్కారణంగా దూషించడం, చెడ్డ మాటలు వినడం, చెడు చూడడము, చెడు తలంచడము. మరి ఏది పాపం కాదు? ఎవరిలో పాపం లేదు. పెద్ద పాపాలు అనుకుంటాం మనం. నేను వ్యభిచరించలేదు, నేను మందు తాగలేదు, నేను తిరగలేదు, నేను పేకాట ఆడలేదు కదా అని. ఓకే, అవి కూడా పాపాల్లో పెద్దవే. మరి చిన్నవి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా పాపాలే కదా.
కాబట్టి ఈ దోషములన్నీ మానవాత్మను ఎక్కడికి ఈడ్చుకు వెళ్తే త్వరగా చెప్పండి, నేను చెప్తాను. పాతాళం. ఆ మాట గట్టి చెప్పాలి. పాతాళానికి. అక్కడికి నువ్వు వెళ్ళడం ఎవరు ఇష్టపడట్లా? దేవుడు ఇష్టపడ. మరి నువ్వు వెళ్ళక తప్పదు, నీలో పాపం ఏడిచింది గనుక నీ స్థానంలో నా స్థానంలో మన దోషములన్నీ భరించడానికి పాపము లేనివాడు భూమి మీదకి రావాలి. పాపము లేనివాడు భూమి మీద జన్మించాలి. ఆయనే నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారుగా మరణ శాస్త్రం రాసిన వాడు ఆయనే. కాబట్టి పాత నిబంధనలు ఏ తప్పిదం చేసిన వాడికి మరణం విధించాలని చెప్పిన ఆయన అన్నాడు, నేనే మరణం పొందుతాను మీకోసం, నేను ఈ లోకానికి వస్తాను, మరణం పొందుతానని చెప్పి మానవ రూపిగా వచ్చాడు. తను తగ్గించుకొని మనలాగే జన్మించాడు. మనం ఎలా జన్మించాలి, ఆయన కూడా అలాగే జన్మించాడు. అయితే ఎలా? మనము తల్లిదండ్రులు కలయిక వల్ల, వివాహమందు జతపరచబడిన తల్లిదండ్రులు కలయిక వల్ల మనం జన్మించాం. జన్మ పాపం కాదు. అయితే ఆది ఒక రక్తము ద్వారా ప్రవహిస్తున్న మనమంతా. యేసు ప్రభులో ఆది యొక్క రక్తం లేదు, ఆది రక్తం లేదు, మరియమ్మ రక్తము లేదు, యోసేపు రక్తం లేదు, ఎవరి రక్తం లేదు. పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు ఒక గర్భము అనగా కన్య మరి యొక్క గర్భములో ఆయన ఎదగడం ప్రారంభించాడు. ఇది సరోగసీ గురించి నేను లాస్ట్ టైం చెప్పాను. సరోగసీ అన్నప్పుడు మీ అందరికీ తెలుసు. ఆ సరోగసీలో ఎవరైతే గర్భసంచిని అద్దెకిస్తుందో ఆమె గర్భంలో పెరిగే బిడ్డ, ఇద్దరు తల్లిదండ్రులు భార్య భర్తలు అంటారు, మాకు బిడ్డలు కలిగే అవకాశం లేదు కాబట్టి నీ గర్భసంచిలో మా బిడ్డను పెంచుతావా, 9 నెలలు అంటే ఓకే అన్నప్పుడు ఆమె గర్భసంచిలోకి ఈ భార్య భర్తలకు సంబంధించిన డిఎన్ఏకి సంబంధించినటువంటి దాన్ని ఇంజెక్ట్ చేయగా ఆ బిడ్డ అందులో ఎదుగుతాడు. ఆమె గర్భసంచిలో ఎదిగిన తర్వాత ఆమె కంటది. 9 మాసాలు మోసి 9 నెలలకు కన్నప్పుడు ఆమె ఎవరైతే 9 మాసాలు ఆమె ఆహారమే తిన్నాడు బిడ్డ, ఆమె గడుపులోనే ఎదిగాడు. కానీ పుట్టిన తర్వాత ఆమె డిఎన్ఏతో ఆ బిడ్డ డిఎన్ఏ కలవదు. అరే 9 మాసాలు ఆమె గర్భంలో ఎదిగావు కదా, కలవడు. రక్త డిఎన్ఏ కలవదు. ఎందుకని కలవట్లా? ఆమె గర్భంలో అద్దె గర్భం అదే, ఎదిగాడే కానీ వాడికి తల్లిదండ్రులు ఆమె కాదు. మరి ఎవరికి సంబంధించిన వాళ్ళు? బయట ఉన్నారే భార్య భర్త, వాళ్ళిద్దరికి సంబంధించిన కన్సెప్ట్ చేసి ఆ కన్సెప్షన్ చేసినటువంటి ఆ యొక్క ఎప్పుడైతే వాళ్ళు డాక్టర్స్ ద్వారా, ఆ సైంటిస్టులు లేదంటే డాక్టర్ పరిశోధకులు వారు ఆమె కడుపులో ఇంజెక్ట్ చేసినప్పుడు బయట ఉన్న తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళిద్దరే తల్లిదండ్రులు అవుతారు. వాళ్ళకే వీడి డిఎన్ఏ కలుస్తుంది, ఇంకెవరికి డిఎన్ఏ కలవదు. దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు గర్భవతిగా అనగా యేసుక్రీస్తు ప్రభువారిని గర్భంలో మోసిన మరియమ్మ రక్తము యేసు ప్రభులో లేదు. ఒకవేళ ఉండుంటే సిలువలో ఆయనకి చిందించిన రక్తం మనకు పనికి రాదు. ఎందుకంటే మనలాగా ఆయన కూడా జన్మించినట్టే. మరియమ్మ రక్తం కూడా ఆదాము రక్తం ప్రవహిస్తుంది. ఆ రక్తం మనకు ఉపయోగపడదు, ఆయనకి ఉపయోగపడదు. గనుకనే ఆయన రక్తంలో పాపము లేని వాడుగా పరిశుద్ధుడిగా పరిశుద్ధాత్మ కమ్ముకున్నది. పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు ఆమె గర్భంలో చిన్న శిశువు ఏర్పడ్డాడు. పిండముగా ఏర్పడి ఆ శిశువు ఎదిగి ఆమె తీసుకున్న ఆహారం తీసుకున్నప్పటికీ గర్భం భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆమె కన్నది. కానీ ఆమె డిఎన్ఏతో యేసు డిఎన్ఏ కలవదో. ఆ రక్తము పరిశుద్ధమైనది. ఎక్కడ? పరిశుద్ధాత్మ వలన కలిగిన వాడు. అనండి గట్టిగా, పరిశుద్ధాత్మ వలన కలిగిన ఇంకోసారి గట్టిగా.